హక్కున్న ప్రతి పౌరుడి తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ దేశాన్ని ముందుకు నడపడంలో చేయూతనివ్వాల్సిందిగా భగవంతుని కోరుతా ఉన్నాం. నీట్ ఇటీవల కాలంలో చూసాం, నీట్ ఏ విధంగా లీకులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ భావాజలం కలిగినటువంటి వ్యక్తులు చాలామంది యూనివర్సిటీలో దూరడం వల్ల కుల మతాలతో కలుషితమవుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పట్టు కోల్పోతూ ఇలాంటి లీకేజీలకి దారి తీస్తున్నటువంటి దరిద్ర పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. 22 లక్షల మంది రాత్రనక పగలనక కష్టపడి చదివి ఆ చదవడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ యాత ఇవేవి కూడా ఇవాళ దేశ ప్రధానికి కానీ ఎడ్యుకేషన్ మంత్రికి కానీ పట్టడం లేదు. ఈ దేశంలో యువత యొక్క మనోభావాల్ని మనస్ఫూర్తిగా లోతుగా అర్థం చేసుకున్నటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. స్పందించి ఈ నెల 17న ఈ దేశంలో ఎన్నో పెద్ద పెద్ద పరీక్షలకి తర్ఫీదునిచ్చే నిలయమైనటువంటి కోటాలో ఛాత్రోంకి గూంజ్ పేరిట, విద్యార్థుల ప్రతిధ్వని పేరిట మీటింగ్ చేసినటువంటి సందర్భం, వారు మాట్లాడిన అంశాలు, వారు ఇచ్చిన కార్యక్రమాన్ని మీకు పంపిస్తాము. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలవాల్సింది, దేశం భవిష్యత్తు యువత అనే మాట రాహుల్ గాంధీ గారు నొక్కి చెప్పడమే కాకుండా విద్యార్థుల నిరుద్యోగ యువత సమస్యలపై రాహుల్ గాంధీ గారు గలమెత్తారు. పేపర్ లీకులు, నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత నాయకుడు రాహుల్ గాంధీ. దేశంలో అలజడి ఉంది. వాళ్ళ ఉద్యోగాలు లేక, చదువుకున్న వాడికి సరైనటువంటి విద్యా అవకాశాలు రాక, చదువుకున్న మనవాడికి విద్యా అవకాశాలు దొరకక ఇలా యువతల్లో ఒక అలజడి ఈ దేశంలో కనిపిస్తూ ఉంది. వారు పడుతున్న మనోవేదనకి, వారు పోరాడుతున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనే మాట రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. వారి తపనంతా కూడా పరీక్ష నిర్వహణలో ఒక పారదర్శక రావాలి, యువత ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధానాలే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. మీకు చెప్పదలుచుకుంది, ఈ దేశంలో నీట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో దాంట్లో ఎక్కువ శాతం మధ్యతరగతి వారు ఉంటారు, ధనికులు తక్కువ ఉంటారు. వారు ఖర్చు పెట్టేది ఎంతో మీకు తెలుసా? కోచింగ్ కానీ, హాస్టల్కి కానీ, వారు తినే తిండికి కానీ, పుస్తకాలకు కానీ, ఆఖరికి ఎగ్జామినేషన్ ఫీ వరకు ఈ 22 లక్షల మంది పెట్టే ఖర్చు అక్షరాల 1,32,000 కోట్లు. 22 లక్షల విద్యార్థులు ఎవరైతే నీటికి ప్రిపేర్ అయినారో వారి తల్లిదండ్రులు పెట్టిన ఖర్చు వివిధ అంశాల మీద సరాసరి 1,32,000 కోట్లు. అది దేనికి సమానం అంటే
కేంద్ర ప్రభుత్వం విద్య కోసం వెచ్చిస్తున్నటువంటి బడ్జెట్కి సమానం. కేంద్రం విద్య కోసం కేటాయించిన బడ్జెట్ 1,40,000 కోట్లు. దానికి సమానంగా ఈ కుటుంబాలు ఖర్చు పెట్టినాయి. ఏమైంది? తీరా నీళ్ళల్లో పోసినట్టు అయింది. ఒలుకు పలుకు లేదు ప్రధానమంత్రికి. చదువు పట్ల అవగాహన లేదు. చదువుకునేవాడు పడే పట్ల బాధ పట్ల అవగాహన లేదు. తల్లిదండ్రులు ఏ రకంగా మనోవేదనకు గురవుతున్నారో దాని మీద అవగాహన లేదు. మన దేశంలో ప్రామాణికంగా 5-6 రకాల ఎగ్జామ్స్ జరుగుతాయి. దాంట్లో మొదటగా ఎస్ఎస్సి, యూపీఎస్సి, ఆర్ఆర్బి, జేఈఈ, నీట్. టోటల్ స్టూడెంట్స్ ఎస్ఎస్సికి 2 కోట్ల మంది, యూపీఎస్సికి 5 లక్షల మంది, ఆర్ఆర్ఎఫ్కి 3.58 కోట్ల మంది, జీకి 15 లక్షల మంది, నీట్కి 22 లక్షల మంది ప్రిపేర్ అయ్యారు. వీళ్ళు పెట్టిన ఖర్చు అన్నీ కలుపుకుంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వివిధ రకాల ఖర్చు చూస్తే 3.5 lakh crores, 3,50,000 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెడుతున్న విద్యా బడ్జెట్కి 3 అంతలు. ఇంత ఖర్చు పెట్టి కష్టపడి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించి పరీక్షలకు రాస్తే మీ ఉదాసీనత వల్ల, మీ చాతకానితనం వల్ల, మీ పరిపాలన దక్షత లేమి వల్ల, మీకు వివిధ డిపార్ట్మెంట్ల కొరడించినటువంటి పట్టు వల్ల ఇంత అనర్థం జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ సంకల్పం తీసుకుంది. విద్యా ఉపాధి రంగాల్లో సమాన అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. యువశక్తి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే కాంగ్రెస్ సంకల్పంగా కోటా ర్యాలీ దేశవ్యాప్త యువతలో కొత్త ఉత్సాహం నింపింది. రాహుల్ గాంధీ గారు కోటా పోయారు 17, ఇంకా వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. యువత గొంతు దేశానికి భవిష్యత్తు, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు. ఈ దశగా దీంట్లో అన్యాయానికి గురైన విద్యార్థులకి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. జిల్లాల వారీగా కార్యక్రమం ఇచ్చాం, మీకు అందజేస్తాం. ఆ కార్యక్రమం రేపటి నుంచి జిల్లాల వ్యాప్తంగా పత్రికా సమావేశాలు కానీ వివిధ రూపంలో ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం. 1, 2 అని కదా, అన్ని రంగాల్లో కూడా మోడీ గారు ఈ 12.5 సంవత్సరాల్లో ఫెయిల్ అయినారు. మరి గొప్పగా నేను ఈ రంగంలో ఇంత గొప్పగా చేశానని చెప్పుకునేటువంటి రంగమే లేదు. సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరగలే. ఇలా డీజిల్, కిరోసిన్, ఎల్పిజి, గ్యాస్ ధరలు ఏ విధంగా రోజు రోజు పెరుగుతూ ఉన్నాయో చూసాం. పెత్తందారి వ్యవస్థకి, పెత్తందారులకి లాభం చేకూర్చే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లడం ఖాయం. ప్రజల యొక్క ఆశలు, వారి మీద పెట్టుకున్న నమ్మకం సన్నగిలింది. ఆశలు అడియాశలు అయినాయి. కాబట్టి ఈనాడు దేశ ప్రజలు, దేశమంతా కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉంది. నిస్వార్థంగా రాజకీయాల్లో ఉండి అట్టడున్న ఉన్నవారికి న్యాయం చేయాలన్న తపనతో ముందుకు పోతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది. ఆయన చదువుకున్న డిగ్రీ ఏందో ఇంతవరకు స్పష్టత లేదు. తెలుసా మీకు? మోడీ గారు చదువుకున్న డిగ్రీ మీదే స్పష్టత లేదు. ఇప్పుడు ఏ రంగంలో వారు న్యాయం చేశారో బీజేపీ నాయకులు చెప్తే మంచిది. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేశారు తప్ప అదనంగా ఉద్యోగాలు ఇవ్వలే.
నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు సామాన్యులకు ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థలు పెడితే అన్నీ ఎత్తేశారు. లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకు ధరవతం చేశారు. ఇది వారు చేసిన ఘనకార్యం. విదేశీలో దేశమైన పేరు ప్రతిష్ట సంపాదించి ఆర్థికంగా ఎదిగిందా ఈ 12.5 సంవత్సరాల్లో? బంగారు ధర ఏముంది, వెండి ధర ఏముంది, అలా ఆయిల్ ధరలు ఏమున్నాయి, కూరగాయలు, ఉప్పులు, పప్పులు, దినుసుల ధరలు ఏమున్నాయి? వారు ఈ రంగంలో నేను ఇది చేశానని చెప్పగలుగుతున్నారు? ఇప్పటికీ దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతారు. 12.5 ఏళ్ల తర్వాత నేను ఈ రంగానికి ఇంత చేశాను, విద్యారంగానికి ఈ రకంగా చేశాను, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని సంస్థలు తీసుకొచ్చానని చెప్పి కదా ఓట్లు అడగాలి. ఈరోజు కూడా ఫలానా చేశానని చెప్పే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు. ఇక అప్పుడు ఆ టాపిక్ మీద ఆల్రెడీ మాట్లాడాము. ఇవాళ ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది దేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్లు వచ్చినా, ఇంకే కమలాలు వచ్చినా, కమల కళ్యాణ్లు వచ్చినా మాకేం బాధ లేదు. ఇవన్నీ కూడా కమల పువ్వుకి రెక్కలు. కమల పువ్వుకి చాలా రెక్కలు ఉంటాయి. అందులో ఒక రెక్క పవన్ కళ్యాణ్. ఎవరితో ఎవరికి ప్రాబ్లం ఉందనేది మాకు అప్రస్తుతము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మా క్యాబినెట్ మంత్రులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ సరే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం, ఎవరైనా రావచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, సామరస్యంగా వస్తే మా ఇంటికే పిలిచి భోజనం పెడతాను. పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా మాకు బాధ లేదు. బట్ ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఏదో పాదు వేయాలనుకుంటే మీకు నిరాశ మిగులుద్ది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మీరు కింది స్థాయికి వెళ్ళి చూడండి, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు వస్తూ ఉంది. ఇది గొప్ప కార్యక్రమం. ఏ ప్రభుత్వం గతంలో లేదు. అర్హత కలిగిన బీదవాడికి సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. రేషన్ కార్డులు ఇచ్చాము. 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకున్న వ్యక్తులు ఇలా 70% ఉన్నారు ప్రతి గ్రామంలో. రేవంత్ రెడ్డి నేతృత్వంలో 5,75,000 కోట్లు గ్లోబల్ సమ్మిట్లోనే వచ్చాయి. దానిలో 50-60% టేకాఫ్ అయినా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో మీరు ఒకసారి లెక్కేసుకోవచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం సమర్థవంతంగా పాలన చేస్తూ పేదవాడికి ఇవ్వాల్సిన అభివృద్ధి సంక్షేమిస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉంది. రైజింగ్ తెలంగాణగా ముందుకు పోతుంది. కాబట్టి ఇలాంటి వారు ఇక్కడికి వచ్చి ఏదో సాధిద్దాం అనుకుంటే అది అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ఇప్పుడు కేటీఆర్కి అది మాట్లాడకుండా ఏమంటాడు? ఆయన మనసులో కాంగ్రెస్ బాగా చేస్తుందని ఉన్నా కూడా అనలేడు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నటువంటి కేటీఆర్ ఆ రకంగా మాట్లాడాలి. నేనేమనంటే సామాన్య ప్రజలు అందుతున్న సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల తృప్తిగా ఉన్నారా లేదన్నది మాకు ప్రామాణికం. కేటీఆర్ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, అపోజిషన్ పార్టీలు ఎవరేం మాట్లాడినా దాన్ని ప్రజలు పట్టించుకోరు. మేము మా దాకా వదిలేయండి. లేదు, దీని మీద ఒక సమగ్రమైన విధానం కావాలన్నది రాహుల్ గాంధీ గారి కోరిక. శాస్త్రీయబద్ధంగా ఒక విధానం దీన్ని రూపొందించాలని, ఇలాంటి పొరపాట్లు ముందు జరగద్దని. గతంలో ఈ రాష్ట్రంలో ఇదే కేటీఆర్ ఎలగబెట్టిన చూసినాం కదా. గ్లోబల్ ఇన్న సంస్థ అలా ఎంతమంది ప్రాణాలు పోయాయి. అదే మరి నడుస్తుంది. ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది ఆ రోజుల్లో. సో నేనేమంటానంటే విద్యార్థుల జీవితాలతో చెలకాడడం మంచిది కాదు. దానికి ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. देखो, मोरल रिस्पॉन्सिबिलिटी एक मिसाल देता हूं आपको. लाल बहादुर शास्त्री कहाँ की एक रेल एक्सीडेंट होगा तो इस्तीफा दे दिए. दैट इज कॉल्ड मोरल रिस्पॉन्सिबिलिटी. इनको मोरल्स ही नहीं है तो कहाँ रिस्पॉन्सिबिलिटी देंगे?
तो इसमें देखो कोर्ट के ऊपर अपन टिप्पणी देना अच्छा नहीं है। सुप्रीम कोर्ट हम दरवाजा खटखटाए, सुप्रीम कोर्ट ने इलेक्शन केस के वैसा देख के इलेक्शन पिटीशन डालने के लिए बोली। हम हाई कोर्ट जा रहे, इलेक्शन पिटीशन डालेंगे। जहां तक मीनाक्षी जी का एपिसोड है, ये तो पूरा अनडेमोक्रेटिक अनकॉन्स्टिट्यूशनल करे वो लोग। हालांकि वो आरओ को वो अधिकारी नहीं है को नॉमिनेशन रिजेक्ट करने का, कोई ग्राउंड ही नहीं है, बगैर ग्राउंड के करे। ये सारी जनता, इस देश की जनता को मालूम हुआ चुका है कि बीजेपी इसमें बहुत गलती करी है। बीजेपी के कार्यकर्ता भी बोल रहे हैं कि ये गलती हुआ है। तो पॉलिटिकल कोर्ट में जब मौका आता है, पब्लिक इसके जवाब देते हैं। थैंक यू। మంచిదే కదా, గతంలో కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్గా ఉన్నారు. వారు కదా, కోల్ అనేది జాతీయ సంపత్తు కదా. స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో సింగర్ ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో కోల్ మంత్రిగా ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు పదే ఎంక్వైరీ, ఆయన ఎంక్వైరీ చేయమని అడిగాను. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు బయటకు తీయండి. కోల్ మినిస్టర్ ఆయనే ఉన్నాడు కదా. నాకు అడుగు ముందుకేసి కూడా చెప్పిన, మా ప్రభుత్వంలో కూడా తప్పిదాలు జరిగితే డెఫినెట్గా దాని మీద పరిశీలిస్తామన్న మాట కూడా చెప్పా. థ్యాంక్ యూ.